हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన
మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్ ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 236వ పాఠం 22/1/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. సృష్టి ప్రారంభంలో చాలా కొద్ది మందే కనిపిస్తారు. ముందుగా ఇద్దరు, ఒకడి నుంచి ఇద్దరు, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు, వారి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇట్లా వారి నుండి ఇంకా లాగా వస్తూ ఉంటుంది. బట్ మొదట్లో చాలా కొద్ది మందే ఉంటారు. అందుకే మనకి కొద్ది మందే ఈ అధ్యయనంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మనం మూలం దగ్గర కూర్చొని దీని విషయాలు చర్చించుకుంటున్నాము అన్నట్టుగా. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love
embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మన స్టాంజా 1 ఫస్ట్ స్టాంజా సంపూర్ణమైంది. దానికి సంబంధించి ఇది మనకి ఇంకా దీంట్లో చెప్పబడ్డ విషయం ఏదైతే ఉందో, ద యూనివర్స్ వాజ్ అనుపాదక, ప్రళయ స్థితిలో ఉన్నటువంటి యూనివర్స్ ఏమంటున్నాం, అనుపాదక అంటున్నాం. కూడా విశ్వమే అవ్యక్తంలో ఉంది, ప్రళయ స్థితిలో ఉంది అంటున్నాం. అంతా కరిగిపోయిన స్థితిలో ఉంది అంటున్నాం. అటువంటి స్థితిని అనుపాదక అంటున్నాం. పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్ అన్నట్టుగా, అంటే మూలం దగ్గర ఉండిపోయింది అది. అయితే వ్యక్తమైన సృష్టి ఏమిటి అనేది ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది మనకు. ఇదేంటి పేరెంట్స్ తో కూడుకుని ప్రోజెనిటర్స్ తో, వంశావళితో, మూల పురుషులతో ఇట్లాగా ఒక వరుసలో ఉన్నటువంటి వాళ్ళతో కూడుకొని ఉన్నట్టుగా ఉంది. ఒకరి నుంచి ఒకరు జన్మించడం అన్నట్టుగా వస్తుంది. ఈ జన్మించడం ఇదంతా ఎలాగా వచ్చింది మరి? మొదటిదేమో జన్మ లేనిది, జన్మ లేదు కాబట్టి పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్. ఇప్పుడు ఎలాగా వచ్చింది? ఇక్కడ కూడా అంటే వ్యక్తమైనటువంటి విశ్వము కూడా అనుపాదక, పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్. మనకు అట్లా అనిపిస్తోంది. ఇట్లా ఉన్నట్టుగా మనం ఒకరి నుంచి ఒకరు జన్మించినట్టుగా, కాబట్టి తల్లిదండ్రులు ఉంటున్నారు, తద్వారా మూల పురుషులు, ఆ వంశావళి, ఇట్లా ఒక వంశక్రమం ఈ విధంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. కానీ అందుకే మనం అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడినటువంటి ఆ ఇన్వొకేషన్ ఏం చెప్తుంది? May each who feels himself as one with thee. ఉన్నదెవరో ఒకడు ఉన్నాడు, వాడితో ఏకత్వ భావన కలిగేటప్పటికి ఇప్పుడు మిగతా వాళ్ళతో కూడా నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవరీ అదర్, మిగతా వాళ్ళతో కూడా తన ఏకత్వాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. చిట్ట చివరికి ఏకత్వానుభూతిలోకి వచ్చేస్తున్నాం. ఈ సమస్తము ఏకత్వానుభూతి అంటే సమస్తము దైవమయము, భగవన్మయము, దానితోనే నిండి ఉన్నది. చిట్ట చివరిగా ఉన్న ఈ స్థూల ప్రపంచం కూడా, స్థూల జగత్తు కూడా ఒక్కడితోనే నిండి ఉన్నది. ఒక్కడితో నిండి ఉన్నప్పుడు ఇంకా పేరెంట్స్ ఎట్లా వస్తారు? ఇంకా అయితే పేరెంట్స్ వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది, స్థితి భేదం చేత అలాగ అనిపిస్తుంది. అట్లాగా అనిపించడం వల్ల మనం అనేకత్వంలో, భిన్నత్వంలో, వేరు భావనతో ఇలాగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఉన్న స్థితి కాకుండా ఇంకొక స్థితిలోకి మనము ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. యథార్థంగా వాస్తవంగా ఉన్నది కాకుండా లేని దాన్ని ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే మనం భావిస్తున్నామంటే అది ఉండి ఉండాలిగా. లేని దాన్ని ఎందుకు ఊహిస్తాం మనం? తాడే ఉంది అక్కడ, బాగానే ఉంది అక్కడ, తాడేనంటే ఉంది, ఇంకా తాడు తప్పితే ఇంకొకటి లేదు అక్కడ. అయితే చీకట్లో మనకేంటంటే మెలికలు తిరుగుంటంతో అది పాము లాగా అనిపించి భయం వేసింది, వణికిపోయాము అని చెప్పుకోవటం జరుగుతుంది. పాము ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఈ పాము భావన కూడా ఈ సృష్టిలో ఒక భాగమై ఉన్నది. అందుకే
మరి పవిత్రమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సాతాను కూడా ప్రముఖ పాత్ర. ఆదామీయులు ఎంత ప్రముఖమో వారితో పాటు సాతాను కూడా పక్కనే. ఎక్కడున్నాడు సాతాను? ఒకటే అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఏకత్వానుభూతి అని, సమస్తానికి ఉన్నది ఒకే ఒకడు అని అనుకుంటున్నాము. ఆయనలోనే ఈ సమస్తము ఉన్నది. ఈ సాతాను కూడా అక్కడే ఉన్నాడు. ఈ పాము కూడా అక్కడే ఉన్నది. అది ఇప్పుడు వ్యక్తమైంది. చిట్ట చివరి స్థూల జగత్తుకు వచ్చేటప్పటికల్లా అది అలాగా వ్యక్తమైంది. అంతకుముందు అది ముడుచుకుపోయి ఉంటాను. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఇవన్నీ కరిగిపోయి ఉండడంతో ఇంక ఒక్కటే అన్నట్టుగా అయిపోయింది. అందువల్ల అనుపాదక అన్న స్థితిలోకి ఉన్నాము అన్నట్టుగా మనం అనుకున్నాము. అక్కడికి అనుపాదక అన్న స్థితికి బాగానే ఉందనిపించింది. స్థూలానికి వచ్చినప్పటికల్లా అది సరిపడటం లేదు. ఎందుకు సరిపడటం లేదంటే ఇంకొక రకంగా మనకు అనిపిస్తుంది కాబట్టి. ఇంకొక రకంగా ఎందుకు అనిపిస్తుంది? అది కూడా దీంట్లో భాగంగా ఉంది కాబట్టి. పాము భాగంగా లేకపోతే పాము ఊహ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? తాడొక్కటే ఉందక్కడ. తాడొక్కటే మనం ఊహించుకుంటూ ఉంటాం. భావించుకుంటూ ఉంటాం. పాము గురించి తెలీదు గదా మనకి. మనం ఊహించాలంటే మనకు తెలిసుండాలి. మరి పాము అని భయపడ్డాం. అంటే పాము గురించి మనకి తెలుసు అన్నట్టుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము? అంటే స్థూలానికి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. అందుచేత ఇప్పుడు ఈ స్థితి నుంచి మరలా ఏకత్వ స్థితికి రావడం అన్నట్టుగా. పాము గూడా దీంట్లోనే భాగమైంది. వాస్తవంగా అక్కడ పాము అన్నది లేదు. తాడు అనేది ఉన్నది. అన్న దాంట్లోకి వచ్చేసి ఆ ఏకత్వానుభూతికి వచ్చేటప్పటికల్లా అప్పుడింకా అనుపాదక స్థితే అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు దీని గురించి మనం ఇది అవును అని మనం గట్టిగా చెప్పుకోవటానికి పార్ట్ 2 ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని మనకి సూచించారు అక్కడ. అందువల్ల మనం అక్కడ రెండో భాగంలోకి వెళదాం. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ రెండో భాగంలో మూడో అధ్యాయం లాగా ఇచ్చారు. 325 పేజీలో. యాజ్ ఇట్ వుడ్ సీమ్ ఇర్రేషనల్, ఈ రెండో భాగం అంతా ఏంటి? దీని గురించి కొద్దిగా వివరించడం, కొన్ని విషయాల గురించి. ఈ విషయాల గురించి మనం ఈ 7 స్టాంజాస్‌లో మనం ఏవైతే చెప్పుకున్నామో, 7 స్టాంజాస్‌తో ఈ బ్రహ్మాండ పరిణామం మొత్తము సమగ్రంగా మనకు అందివ్వబడింది. ఇక్కడ వచ్చినటువంటి విషయాలన్నిటిని సంకేతము ఎలాగా చెప్పుకున్నాము, ఆ సంకేతాలు ఎలాగా క్రమముగా పరిణమించినాయో, ఆ సంకేతాల యొక్క క్రమ పరిణామాన్ని తెలియచేస్తూ రెండో భాగంలో మనకి ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ సంకేతములు మాత్రమే, వాస్తవంగా ఉన్నదన్నట్టుగా మన ఎదురుకి తీసుకురాలేదు. అంటే ఈ సృష్టి యొక్క మొత్తం యథార్థ స్థితిని మనం తాడు అని అంటున్నామంట. తాడు అని ఎందుకు అంటున్నాం? తాడుగా ఉందా ఇది? లేదు కదా. కానీ అక్కడేమో ఒకటి ఉన్నది వస్తువు. ఉన్న వస్తువుని ఉన్నది అన్నట్టు కాకుండా మనం ఇంకొక వస్తువుని దాని మీద ఆరోపిస్తూ ఇంకొకటి ఉంది ఇక్కడ అని మనం భావించాం. ఒక వస్తువు అక్కడ ఉంటే అక్కడ ఉన్న వస్తువుగా మనం భావించకుండా ఇంకొక వస్తువుని దాని మీద ఆరోపిస్తూ ఇంకొకటి ఉంది ఇక్కడ అని మనం భావించాం. ఇది ఇట్లా సంకేతం. అట్లా అన్ని కూడా సంకేతాలుగా మనకు అందివ్వబడ్డాయి.
ఒక దాని గురించి మనం చెప్పుకోవాలి అంటే ప్రతిదీ సంకేతం అయిపోతుంది. ఆ సంకేతాల యొక్క క్రమ పరిణామాన్ని తెలియజేసేదే ఈ రెండో భాగం. దాంట్లో ఈ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్, అంటే ఈ సంకేతాలు కూడా మనం ఎట్లాగైతే 7 స్టాంజర్స్‌లో ఈ బ్రహ్మాండ పరిణామము ఒక క్రమ విధానంతో ఎలాగైతే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి క్రమంగా ఎలాగ వచ్చిందో, ఎలా వివరించారో, అట్లాగే దానికి తగిన విధంగానే వాటిలో ఉన్నటువంటి సంకేతాలని ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో మనకి వివరించడం జరిగింది. రెండో భాగం అంతా అది. ఇక మూడో భాగం కూడా ఉంది దీనికి. ఈ మూడో భాగంలో ఏంటి? ఇప్పుడు ఒక పక్కన శాస్త్రం, అంటే 3 రకాలుగా మనం ఈ ఉన్న విశ్వాన్ని, ఉన్నదాన్ని మనం పరిశీలించడానికి 3 పద్ధతులు ఎన్నుకున్నాం మనం. 3 పద్ధతుల ద్వారా వెళ్తున్నాం. ఒకటి శాస్త్రము, సైన్స్. 2 మతము, రిలిజియన్. 3 ఫిలాసఫీ, తత్వం. ఈ 3 పద్ధతుల్లో దీన్ని దర్శించడానికి, పూర్తిగా దీన్ని తెలుసుకోవడానికి మన చుట్టూ ఉన్నదేంటి, దాంతో పాటు మనలో ఉన్నదేంటి, వీటి గురించి తెలుసుకోవడానికి మన ప్రస్తుతానికి 3 రకాలైన పద్ధతుల్ని ఎన్నుకొని సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, ఈ మూడిటి ద్వారా వెళుతున్నాము. ఇప్పుడు ఇక్కడ మూడో భాగానికి వచ్చినప్పటికల్లా ఏం చేశారు? ఈ మూడో భాగంలో సైన్స్ అట్లాగా వెళ్తుంది. అట్లాగే ఈ ఇసోటరిక్ ఫిలాసఫీ, ఇది అట్లాగా ఇసోటరిసిజం ఏంటి చెప్తోంది, ఏ పద్ధతిలో ఇది వెళుతోంది, దీన్ని వివరించడానికి, ఉన్న విషయాన్ని, ఉన్న అమరికని, కూర్పుని తెలియచేయటానికి. అక్కడ ఒకటి ఉందంటే ఇది ఈ విధంగా తయారు చేయబడిందండి, దీంట్లో ఈ భాగాలు ఉన్నాయి, ఇట్లా దీన్ని అమర్చారు, దీన్ని కూర్పు చేశారు. ఇలాగా సృష్టి అనే ఒక మహా యంత్రాన్ని ఈ విధంగా కూర్పు చేయటం జరిగింది అని మనం తెలుసుకోవాలి. మరి అదే కదా, మనం సృష్టిలో ఉన్నాం కాబట్టి మనం దేంట్లో భాగంగా ఉన్నామో దాని గురించి మనకు తెలియకపోవటం వల్లే ఈ గందరగోళంగా ఉంటుంది మనకి. దాని గురించిన వివరం మనకు తెలిస్తే, ఇప్పుడు సినిమా హాలు ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటి, ఒకే చోట 5 థియేటర్లు, 6 స్క్రీన్‌లు, 5 స్క్రీన్‌లు ఇలాగ ఉంటుంది. సరే, మనం టికెట్ బుక్ చేసాం. ఎన్నో నంబర్ స్క్రీనో దాంట్లో ఉంది. ఫలానా నంబర్ స్క్రీన్‌లోకి వెళ్ళాలి మనం. అక్కడ చూస్తేనేమో అన్ని చాలా ఉన్నాయి అక్కడ. వాటికి సంబంధించి ఒక క్రమ పద్ధతి, అవి ఎట్లాగా పెట్టారు, ఏంటి, ఏదేది ఎట్లాగుంది, దాని మీద ఒక నంబర్ ఉంటుంది. ఇది థర్డ్ స్క్రీన్ అని, ఇది సెకండ్ స్క్రీన్ అని, అలాగ నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ని బట్టి మనం అటువైపు వెళ్ళాలి అని చెప్పి ఇదంతా ఆ అమరిక కూర్పు మనకి తెలిసిందనుకోండి, గందరగోళం లేదిక. దర్జాగా వెళ్ళిపోతాం. నేరుగా మనకి దేంట్లో బుక్ చేసుకున్నామో, ఏ స్క్రీన్‌కి బుక్ చేసుకున్నామో ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ స్క్రీన్ ఉన్న థియేటర్‌లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇద్దరో ముగ్గురో వెళ్తుంటారు. కలిసి ఒక బృందంలాగా వెళ్తుంటారు. వాళ్ళు ఒకడికి ఈ మొత్తం అమెరికా కూర్పంతా వాడికి తెలుసు. కొట్టిన పిండి అన్నట్టుగా ఉంది. అందువల్ల వాడు టక టక వెళ్ళిపోతుంటాడు. ఈ పక్కన వచ్చినోళ్ళు ఏంటి, ఎటెళ్ళాలి? ఏంటి ఇన్నున్నాయి ఇక్కడ. ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్తే ఈ సినిమా చూస్తాము? ఇప్పుడు అందులో ఏంటి, ఒక్కోసారంటే అన్ని స్క్రీన్స్‌లో ఒకే సినిమా ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్క స్క్రీన్ మీద ఒక్కొక్క రకమైన సినిమా ఉంటుంది. మనమేమో ఒక సినిమాకి వెళ్దామని మనం బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం అనుకున్న సినిమాకి వెళ్ళే స్క్రీన్ ఎటుంది? ఎక్కడుంది? అని వీడు అటు ఇటు బెత్తర చూపులు చూస్తుంటాడు పక్కనొచ్చినోడు. ఎందుకంటే అమెరికా కూర్పు తెలీదు వాళ్ళకి. వీడికేమో తెలుసు. టక టక వెళ్ళిపోతుంటాడు. ఇక సరే వాడి వెంటబడి వెళ్ళిపోతుంటారు మిగతా ఇద్దరు కూడా. వాడి వెంట వచ్చినవాడు. ఇక్కడ అట్లాగే సృష్టి. ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు తెలుసు దర్శించిన వాళ్ళకి.
ఆ ఋషులు, మహాత్ములు, అవతార పురుషులు వీళ్ళందరూ దర్జాగా తిరిగారు ఇక్కడ. మనకేమో బిత్తర చూపులు చూస్తున్నాం. ఏంటిది ఇక్కడ ఇలాగుందేంటి? ఇక్కడుంది ఎట్లా చేయాలి? ఏంటిది? అన్నట్టుగా. ఇదిగో వాళ్ళని అనుసరించడం. ఇట్లాగిది మూడోదొచ్చేటప్పటికల్లా ఈ ముగ్గురు ఎట్లాగా వెళ్తున్నారు. చివరికేంటంటే ఆ మూడో భాగం పేర్లు ఏం పెట్టారంటే సోడరిసిజం, సైన్స్ కాంట్రాస్టెడ్ అని చెప్పి. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి అంటే ఒకటేమో మూలం నుంచి ఈ మొత్తం సృష్టిని వివరించడం జరుగుతుంది. ఒకటేమో ఎఫెక్ట్ నుంచి అంటే చిట్ట చివరగా మనకి స్థూలంగా ఏదైతే కనిపిస్తుందో ఇటువైపు నుంచి చూస్తూ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇటువైపు నుంచి వాళ్ళకి అందినంత వరకు వాళ్ళు చెప్తూ ఉన్నారు సైన్స్. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి భిన్నత్వం గాని అంటే ఒకే విషయం వాళ్ళు ఒక పద్ధతిలో చెప్తున్నారు. కొన్ని పొరపాట్లు కూడా అంటే మరి ఎఫెక్ట్‌లో రకరకాలైనవి వస్తూ ఉంటాయి. ఎట్లాగైతే మనకి అతైత్రీయ ఉపనిషత్తులో మరి ముందు అన్నమయ కోశమే సరైందన్నాడు. ఈ అన్నమయ కోశమే ఈ సమస్తానికి ఆధారం అన్నాడు. మళ్ళీ ఆలోచించి ఆయనే కాదన్నాడు. అట్లాగా ఉంటుంది మనకి ఈ సైన్స్ యొక్క పరిశోధనలు. మరి ముందేమో లైట్ కాంతి స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తుంది అన్నారు. న్యూటన్ దగ్గరకొచ్చినప్పుడు. మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరకొచ్చినప్పుడు కాదు అది తరంగాలుగా వెళుతుంది అన్నారు. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నారు. విద్యుదయస్కాంత తరంగములు. ఇట్లాగ రకరకాలుగా దాన్ని కొంచెం లోపలికి, కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్దీ అది బోధపడుతూ ఉంది. దాన్ని వివరిస్తూ బయటకి వీళ్ళు చెప్తూ ఉన్నారు దాన్ని. ఈ విషయాలు మొత్తం ఒక్కసారిగా మనం మూలం నుంచి వస్తున్నాం కాబట్టి, ఇవి ఇంకా మార్పులు, చేర్పులు ఉండటానికి అవకాశం లేకుండా సోడరిసిజం ఏదైతే ఉందో అది చెప్పింది అంటే ఇంకా దానికి మార్పు లేదు. ఎప్పుడూ అదే ఇక. ఎల్లప్పుడూ ఒకే విషయం. ఉన్న విషయమే అది ప్రకటించేటప్పటికి. ఎక్కడి నుంచి ప్రకటించింది? మూలం దగ్గర నుంచి ప్రకటించేటప్పటికి. మూలం దగ్గర నుంచి చూస్తూ, అక్కడ దర్శిస్తూ. కాబట్టి ఇక అది మార్పులు, చేర్పులకి ఏమీ గురి కాదు. కొన్ని లక్షల సంవత్సరాలు లేకపోతే ఈ బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఎంతమంది బ్రహ్మలకు గడిచిందిది? కొన్ని వందలు, వేలు ఎంతమందో లెక్కలేదు అనంతం అది. ఇట్లా పాత వాళ్ళది తీసుకుని వాళ్ళేం చెప్పుకున్నారు, ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం. ఇక ఆ చెప్పుకోవడంలో ఇంకేమీ మార్పు లేదు. సీక్రెట్ డాక్టర్‌లో ఏం చెప్పబడిందో, పవిత్ర గ్రంథాల్లోనూ అదే చెప్పబడింది. కాకపోతే అక్కడ ఇవ్వబడిన విషయము, ఇవ్వబడిన విధానము అలగోరికల్‌గా ఇవ్వబడింది. ఉపమాలంకారముగా, రూపకాలంకారముగా, ఉపమాన రీతిలో ఒకదాన్ని అంటే నేరుగా చెప్పకుండా అలా చెప్పడం జరిగింది. ఇక్కడికొచ్చేటప్పటికల్లా కొంత ఆ రహస్యాన్ని విప్పి దాంట్లో ఉన్నదాన్ని బాహాటంగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేసింది సీక్రెట్ డాక్టర్. అంటే పవిత్ర గ్రంథాల యొక్క మొత్తం ఎసెన్స్ దీంట్లోకి మనకి తీసుకురావడం జరిగింది. ఇట్లా 3 భాగాలుగా ఇది ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం రెండో భాగంలో చూస్తే ఇది మీకు ఈ ప్రళయ స్థితిలో ఉన్న సృష్టి అనుపాదక అని ఎలాగైతే విశ్వానికి పేరు పెట్టామో, ద యూనివర్స్ వాస్ అనుపాదక. అట్లాగే వ్యక్త సృష్టి కూడా
అనుపాదక. ఇక్కడ వ్యక్త సృష్టి పేరెంట్స్, ప్రోజెనిటర్స్ ఇట్లా ఉండడానికి అవకాశం లేదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎట్లాగైతే పాము ఉన్నట్టుగా ఎలా కనిపించిందో, తాడు ఉంటే అక్కడ లేని పాము ఉన్నట్టుగా ఎలా కనిపించిందో ఇలాగ అనిపిస్తుంది మనకి అని ఇక్కడే ఈ విషయం మనం ధృవపరుచుకుని అప్పుడు మనం ఇక సృష్టి స్థితిలోకి వెళుతూ ఉన్నాం అనుకోండి. ఇక బిల్డర్స్ వచ్చేస్తారు. బిల్డర్స్ వచ్చి సృష్టిని నిర్మాణం చేస్తున్నట్టుగా అంటే సృష్టి వ్యక్తం అవటానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ సృష్టి నిర్వహింపబడడానికి అవన్నీ ఒక వరుసలో వచ్చేస్తుంటాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ వచ్చేస్తుంటారు. ఇలాగా డీటెయిల్స్ పెరిగిపోతుంటాయి. ఇక వివరాలు పెరిగిపోయే కొంది అదేంటి, ఇదేంటి, దాంట్లోదేంటి, దీంట్లోదేంటి అని మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఇట్లా. ఎందుకని అట్లా ఉక్కిరి బిక్కిరి కాకుండా గాలిపటం తేలుతూ ఉంటుంది అక్కడ గాల్లో, ఆకాశంలో. కానీ దాని ఆధారమైనటువంటి ఆ దారాన్ని ఆ దారపు అది ఎగరటానికి కావాల్సినటువంటి దారం ఏదైతే ఉందో అది మన దగ్గర పట్టుకొని ఎట్లా ఎగురుతుంది అది? దారం పట్టుకుని ఉన్నాం ఇక్కడ మనం. ఆడిస్తున్నాం దాన్ని. అటు ఇటు తిప్పుతుంటే అది అటు ఇటు డాన్స్ చేస్తుంది ఆకాశంలో. భలే తిరుగుతుందే అది, అటు ఇటు భలే ఉంది అని దూరంగా ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని నడిపేవాడు కనపడడు కదా దూరంగా ఉన్నవాడు. గాలిపటం ఒక్కటే కనిపిస్తుంది. ఆ గాలిపటం లాంటిదే ఈ సృష్టి. ఈ మొత్తాన్ని నడుపుతున్నాడు ఒకడు. అది పట్టుకొని అప్పుడు మనం దీంట్లోకి ప్రయాణం చేయటం. ఎక్కడికి ప్రయాణం చేసినా ఎన్ని వివరాలు వచ్చినా మనకేమీ కంగారు లేదు. గందరగోళం లేదు. ఎందుకంటే నడిపేవాడు ఒక్కడు. ఈ మొత్తం సమస్తము వ్యాపించి ఉన్నవాడు ఒక్కడు. ఒక్కడితో ఇదంతా నిండి ఉన్నది అంటూ మనం బయలుదేరటం. ఒక్కొక్క అడుగు వేసుకోవటం. ఇది నిరంతరము స్మరించుకుంటూ. అందుకని అది ఇంకా మనంలో బలపడటానికి, దృఢపడటానికి ఈ సృష్టికి సంబంధించి సృష్టి స్థితిలోకి రావడానికి కావలసిన పదార్థం ఏదైతే ఉందో అది ఎట్లాగో ఉంది అని దాన్ని వివరం ఇక్కడ ఇస్తున్నారు మనకి. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్. దివ్య సంకల్పం తాను పెక్కులు కావాలి అనేది. అది కావాలి అంటే మరి 2 కావాలి. ఏదైనా ఒకటి తయారు చేయాలి అని వచ్చేటప్పటికల్లానే అప్పుడు 2 వచ్చేస్తుంది. 2 అన్నది వచ్చేస్తుంది. ఆ 2 కూడా ఎలా ఉండాలి? విరుద్ధంగా ఉండాలి. ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటేనే ఆ 2 కలిసి ఉంటాయి. ఇప్పుడు అందుకే కదా మనం భూమిని కలిసిపోయి ఎలాగున్నాం మనం? భూమి మీద అంత వేగంగా భూమి తిరుగుతుంటే ఇసిరిపోయి ఎక్కడికో ఎళ్లి అంతరిక్షంలో ఎక్కడికో ఇసిరివేయబడాల్సిన మనం అసలు భూమే తిరగట్లేదు అన్న భావనతో మనం ఎక్కడున్నాము? ఎందుకని? విరుద్ధంగా విరుద్ధ అయస్కాంతానికి సంబంధించినటువంటి నార్త్ పోల్, సౌత్ పోల్ ఏవైతే ఉన్నాయో అయస్కాంతానికి సంబంధించి వ్యతిరేకమైన పోల్స్ ఉండటం వల్ల మనలో ఒక పోల్, దానిలో భూమిలో ఒక పోల్ ఉండటం వల్ల ఆకర్షణ ఇంక వదిలిపెట్టడం అనేది లేదు ఇక. భార్యాభర్తలు ఎట్లాగైతే ఆకర్షణగలాగా అతుక్కుపోయి ఉంటారు అట్లా అతుక్కుపోయినట్టుగా అయిపోయాం మనం. అట్లా 2 విరుద్ధ శక్తులు ఉండడం వల్ల ఈ సృష్టి అంతా ఇలాగా సాగుతూ ఉంది. ఈ భూమి నుంచి మనం దూరం అవ్వాలి అంటే భూమి ఉన్న అయస్కాంత ధర్మమే మనకు కూడా ఉందనుకోండి. భూమిది దక్షిణ ధ్రువము, మనది ఉత్తర ధ్రువము అని అట్లా అనుకుందాం. మనది కూడా ఉత్తర ధ్రువం చేసేస్తే మన ధ్రువాన్ని మారిస్తే భూమి ధ్రువం లాగానే మన ధ్రువం కూడా మార్చుకుంటే అప్పుడేం జరుగుతుంది? ఇసిరి కొడుతుంది అంతే. ఒక క్షణం కూడా ఇక్కడ నిలబడటానికి లేదు మనం ఇక. ఎప్పుడైతే సజాతీయ ధ్రువాలు ఉన్నాయో అంతే వికర్షించుకోవటం. విజాతీయ ధ్రువాలైతేనే ఆకర్షించుకోవటం.
అంటే రాబోయే రోజుల్లో ఈ విచిత్రాలు కూడా చేస్తారు వీళ్ళు సైంటిస్టులు. నెమ్మదిగా దీన్ని కనుక్కుని, దాన్ని మన చేతిలో నియంత్రించుకునేటట్టుగా చేసుకుని, ఇక ప్రయాణ సాధనానికి అది ఉపయోగిస్తారు. ఇక ఎవరికి వాళ్ళం పలానా చోటకెళ్ళాలి అంతే. ధ్రువం మార్చుకోవటం. దూరం అయిపోతాం భూమికి. పైకి లేచిపోతాం. ఈ భూమి తిరుగుతూ ఉంటుంది గదా! మనం మనం ఎక్కడ దిగాలో వెంటనే ఆ ధ్రువం మార్చుకుంటాం. వెంటనే భూమి ఆకర్షిస్తుంది. కరెక్ట్‌గా మనం ఎక్కడ దిగాలో ఆ ప్లేస్‌కి, ఏ ఊరెళ్ళాలో ఆ ఊర్లోకి దిగిపోతాం. అంత తేలికైపోతుంది ప్రయాణం రాబోయే రోజుల్లో. కాబట్టి 2 ప్రారంభంలో 2 విరుద్ధ శక్తులు. మరి డివైన్ థాట్ అనేటప్పుడు కల్లానే రెండిటికి ఆ 2గా అది వ్యక్తమవ్వటానికి వీలు కల్పించింది. దాంట్లో ఒకటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అనేదో చెప్తున్నాము. ప్రకృతి. మూల పదార్థం. ఈ మొత్తానికి సంబంధించి ఈ విశ్వం తయారు కావటానికి ఏ పదార్థమో విశ్వం తయారు కావటానికి, విశ్వంలో ఉన్నటువంటి లోకాలు తయారవటానికి, ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవులు తయారవటానికి, రూప జగత్తు మొత్తానికి సంబంధించి పదార్థం ఏదైతే ఉందో అది మూల పదార్థం ఒకటి ప్రారంభంలో ఉంది. అదే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. కాబట్టి మొత్తం ఇన్ని రూపాలు మనకి ఎంత తయారు చేయబడ్డాయి? ఒకే ఒక్క పదార్థం. ఇది ఒకటేని మనం ఎందుకు అనుకోవాలి? ఇన్ని రకాలుగా ఉంటే ఒకటేని ఎట్లా అనుకుంటాం మనం? అన్న దానికి సమాధానంగా ఇది మన ముందు ఉంచుతోంది ఇది. కానీ ఒక పదార్థంతో తయారయ్యాం. ఒక పదార్థంతో తయారైనప్పుడు ఒకటనగా రెండంటామా? రూపాలు వేరుగా ఉండొచ్చు. As it would seem irrational, ఇట్లాగా మనకు కనిపించవచ్చు. అంటే ఉన్నట్లు కనబడొచ్చు. సీమ్ అంటే ఉన్నట్లు కనబడటం. ఎట్లాగా? ఇర్రేషనల్. యాజ్ ఇట్ వుడ్ సీమ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే పశుప్రాయమైన తెలివిలేని. రేషనల్ అంటే ఒక చక్కటి రీజనింగ్‌తో ఇలాగ చూడటం. అట్లా కాకుండా ఇర్రేషనల్. తెలివి ఏమాత్రం లేని. అనేబుల్ టు థింక్ లాజికల్లీ, లాకింగ్ ద నార్మల్ ఎబిలిటీ టు థింక్ క్లియర్‌లీ. స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఏం జరిగింది? తెలివి, లాజికల్ ఆర్ రీజనింగ్ పవర్ అవన్నీ మూసుకుపోయినట్టయింది. పరిమితం అయిపోయింది. పరిమితం. అంటే అద్భుతమైనటువంటి ఈ సమస్తం ఒక్కటిగా దర్శించగలిగిన మన తెలివి, మన జ్ఞానము, మన విజ్ఞానం, ఇది మన తెలివి, ఆలోచన ఏమైపోయింది ఇప్పుడు? పరిమితం. పూర్తిగా పరిమితం అయిపోయింది. అనేబుల్ టు థింక్ లాజికల్లీ, లాకింగ్ ద నార్మల్ ఎబిలిటీ టు థింక్ క్లియర్‌లీ. ఉన్నట్టు ఆలోచించలేని స్థితిలోకి వచ్చేసాం. ఇక్కడ తమాషా. మరి అట్లా వస్తే గాని అనేకత్వం అన్నది రాదు. వ్యక్తులు కావాలి అంటే, మరి ఎక్కువ మంది కావాలి అంటే, ఒకడు ఎక్కువ మంది ఎట్లాగవుతారు? అయినప్పుడు ఎలాగ ఉండాలి? చాలా మంది ఉన్నారు అన్నట్టుగా అనిపించాలి కదా! అనిపించాలి అంటే ఆలోచన యొక్క ఇది తగ్గాలి. ఆలోచన శక్తి తగ్గాలి. ఆలోచన శక్తి తగ్గిన సమయం ఇది. తగ్గితే ఎలాగుంటుంది? ఇర్రేషనల్, జ్ఞానహీనమైన, యుక్తికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆలోచనతో మనకి యాజ్ ఇట్ వుడ్ సీమ్ ఇర్రేషనల్ టు అఫర్మ్ దట్ we already know all existing causes. Permission must be given to assume, if need be, an entirely new agent.
substance. To affirm that, affirm అంటే రూఢిగా చెప్పడం. ఈ సమయానికి ప్రస్తుతానికి as it would seem irrational to affirm that we already know all existing causes. మొత్తానికి కారణాలు అంటే ఏదైనా కానీ ఒకటి జరుగుతుంది అంటే రెండు అని అనుకుంటున్నాం కదా. ఆ రెండిట్లో ఏంటి ఒక విభాగము కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇవన్నీ ఒకటే, ఒక యూనిట్ గానే ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండు అనుకుంటున్నాం. రెండు కలిపి ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసము. అట్లాగే కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము కార్యము కలిపి ఒకటి. దాని కారణము ఎక్కడో ఉంటుంది, కార్యము ఎక్కడ ఉంటుంది. అలాగే లేదు, కారణమే కార్యముగా రూపాంతరం చెందటం అన్నది ఒకటే. కారణముగా ఉంది, ఆ కారణం కాస్త కార్యముగా రూపాంతరం చెందింది. అది ఉన్న స్థితిని బట్టి అది కార్యమా కారణమా అన్నట్టుగా చెప్పుకుంటున్నాం. కానీ సో ఈ మొత్తం ఇంత రావడానికి ఇదంతా ఇప్పుడు మనం ఈ విశ్వాన్ని చూస్తున్నాం, వ్యక్త సృష్టిని చూస్తున్నాం. ఈ వ్యక్త సృష్టి ఇంత రావడానికి కావలసినటువంటి అంటే ఇదంతా ఎఫెక్ట్ కి సంబంధించింది, కార్యంకి సంబంధించింది. అంటే కారణం ఇంకోటి ఉండాలి కదా. కారణం లేకుండా కార్యము ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అది ఎందుకు అట్లాగా వచ్చింది? అది మరి ఆ మూల పదార్థం అది ఎఫెక్ట్ అక్కడికి. మూల పదార్థం ఏమో మనకి ఇక్కడ ఉన్నదానికేమో అది కాజ్, కానీ ఆ మూల పదార్థం ఉన్న స్థితికి దాని వరకు ఆలోచిస్తే అది ఎఫెక్ట్. మరి దానికి కాజ్ ఏంటి? డివైన్ థాట్, మహాసంకల్పం, మహాదివ్య సంకల్పం. పాము పెక్కులు కావాలి, ఆ సంకల్పానుసారము మరి ఇవి తయారు చేయటానికి కావలసిన పదార్థం వచ్చేసింది. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్. అట్లాగా కారణము కార్యము, కారణము కార్యం లాగా కిందకి ఆ గొలుసు పరంపర, ఆ గొలుసులాగా, గొలుసు కట్టులాగా ఇప్పుడు మనం ఉన్న స్థితి దాకా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మనం ఈ అధ్యయనం పెట్టుకున్నాం. ఈ అధ్యయనం సాగుతూ ఉంది. ఇది ఎఫెక్ట్. మనం 4:30 కూర్చుని ఈ సీక్రెట్ డాక్టర్ అన్న గ్రంథం తీసుకుని దాన్ని అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో ఉన్న విషయం అంటే బాహ్యంగా ఉన్నదా వరకు ఆగిపోకుండా అంతరముగా అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఇది ఎఫెక్ట్. గ్రంథము, మన చేతిలో ఉన్న గ్రంథము ఎఫెక్ట్. ఈ చదివే వాళ్ళం మనము ఎఫెక్ట్. ఈ చదివే పద్ధతి, కార్యక్రమము ఇది ఎఫెక్టే. మొత్తం ఎఫెక్ట్స్ తో నిండి ఉన్నది ఇదంతా. మరి కారణం ఏది? మనకు ఒక సంకల్పం రావటం, మనలో ఒక సంకల్పం కదిలి ఈ గ్రంథం గురించి మనం వివరించుకుందాం. దాంతో ఒక కార్యక్రమం, ఒక క్రమ పద్ధతిగా వారంలో ఇన్ని రోజులు, ఈ సమయము ఇట్లాగా పెట్టుకుని మనం ఇలా చేద్దాం అని అది సంకల్పం, అది కాజ్. దాని యొక్క ఎఫెక్ట్ గా, కారణము యొక్క ఎఫెక్ట్ కార్యముగా మొదలైంది కార్యక్రమం. ఇలా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడికిక్కడే కాజ్ ఉంది, కాజుకి ఆ కారణం ఉంది, కారణానికి సంబంధించిన కార్యము ఉంది ఇక్కడ. మరి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ మూల పదార్థం దగ్గర, ఆ మూల స్థానం దగ్గర కూడా అదే కారణంతోనే ప్రారంభం. ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ దాకా అనేక కారణాలు, ఎక్కడికక్కడికి స్థితి మారుతోంది అంటే కారణము కార్యం, కారణము కార్యం, ఇట్లా అనేక రకాల కాజెస్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి.
all existing causes. To affirm that we already know all existing causes, permission must be given to assume, if need be, an entirely new agent. కొత్తదేదో ఒకటి వచ్చింది, ఎంటైర్లీ న్యూ ఏజెంట్. ఏజెంట్ అంటే ఒకనికి మారుగా వ్యవహరించడానికి అధికారం పొందినవాడు. డివైన్ సబ్స్టెన్స్ ఇది అధికారం పొందింది. ఈ మొత్తానికి కావలసిన రూప జగత్తుకు కావలసినటువంటి పదార్థంగా ఉపయోగపడటానికి, తను అక్కడ ఉండటానికి అధికారం పొందింది. కాబట్టి అది ఏజెంట్. ఎవరు ఏజెంట్? ఏజెంట్ అనగానే ఫలానా వాడు అక్కడ పెట్టాడు అనేది వచ్చేస్తుంది కదా. ఎవరికి అధికార ప్రతినిధిగా అక్కడ నిలబడ్డాడు? ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి అధికార ప్రతినిధిగా. అయితే వేరే ఎక్కడి నుంచైనా తెచ్చడం అంటే తనే అక్కడ ఆ రూపంలో అక్కడ నిలబడి తన అధికార ప్రతినిధి అన్నట్టుగా అక్కడ నిల్చున్నాడు. ఇది డివైన్ సబ్స్టెన్స్ అదే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ గా, డివైన్ థాట్ గా. పర్మిషన్ మస్ట్ బి గివెన్ టు అస్యూమ్. అస్యూమ్ అంటే ఊహించుకోవటానికి, మనం తలుచుకోవటానికి, లేనిది తెచ్చిపెట్టుకోవటం అన్నట్టు. ఓ ఇది అయి ఉండాలి అంటే మొత్తం కాజెస్ కి. టు అఫర్మ్ దట్ we already know all existing causes. ఎందుకు ఎన్నిసార్లు మనం ఇదే విషయాన్ని చదువుతూ ఒక్క పదం యొక్క అర్థాన్ని తీసుకుంటూ దాని విషయం చెప్పుకుంటున్నాం? దాంట్లోనే మొత్తం ఆత్మ దగ్గర నుంచి, పరమాత్మ దగ్గర నుంచి స్థూలంగా ఉన్నటువంటి ఇక్కడ వరకు మొత్తాన్ని ఆ చిన్న వాక్యాల్లోనే కుదించి మనకు అందించారు. అందువల్ల దాన్నే మనం 1-2 సార్లు, 1-10 సార్లు చేస్తుంటే, ఉచ్చరిస్తుంటే దానికి సంబంధించిన ఆ పరమాత్మతో సంబంధం ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో అది మనకి భాషించడం, అది మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందుకని మనం 1-10 సార్లు మనం చదవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా చదివేసి వెళ్ళిపోతుంటే దాని బాహ్యార్థమే మనకు తెలుస్తుంది. స్థూలంగా ఏంటి అర్థం చేసుకోవడం, ఆ భాషకి సంబంధించిన లిటరల్ రీడింగ్ లాగా అయిపోతుంది. ఇట్లా కాకుండా మనం అంతరార్థంగా ఏంటి అన్నది చూసుకోవడం కోసం మనం ఇప్పుడు ఇది గ్రంథాన్ని పట్టుకున్నాం. ఈ గ్రంథము ద్వారా ఎక్కడికి వెళ్ళాలి? మనము పరమాత్మ దగ్గరికి చేరాలి. పరమాత్మ అనుభూతిని మనం పొందాలి. అట్లా పొందటానికి వీలుగానే ఇక్కడ ఉన్న వాక్యాలు ఇచ్చారు. పదాలు, అక్షరాలు అలాగే కూర్పు చేశారు. ఇక్కడ ఈ సృష్టి అలాగే కూర్పు చేయబడింది, ప్రతిదీ అలాగే కూర్పు చేయబడింది. మొత్తం ఏది తీసుకున్నా కానీ ఎందుకంటే ఇది అనేకత్వం. అనేకత్వంలో ఆగిపోకుండా ఏకత్వం దగ్గరికి వెళ్ళటం ఎలాగా, ఈ అనేకత్వం ద్వారానే ఏకత్వంలోకి అడుగు పెట్టడం ఎట్లాగా అన్న విషయమే, దానికి తగిన విధంగానే ఇదంతా ఏర్పాటు చేయబడింది. సృష్టి ఇంత అనేకత్వంలోకి వచ్చినా కొంచెం జాగ్రత్తగా చూస్తే వెంటనే మనం దాని వెనక ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించగలుగుతాం. అంత తేలికగా మన మొత్తం దాంతో నిండి ఉంది కాబట్టి అనేకత్వాన్ని చూస్తూ ఉంటాం, కానీ దాంట్లోని ఏకత్వాన్ని కూడా దర్శించే ఏర్పాటు అది కూడా దీంట్లోనే ఉంది. ఏకత్వం అనేకత్వంగా కావడానికి ఎట్లాగైతే ఇదంతా కూర్పు చేయబడిందో
అదే సమయంలో ఈ అనేకత్వాన్ని ఏకత్వంగా చూసే కూర్పు కూడా దాంట్లోనే చేయబడింది. అట్లా మనం అర్థం చేసుకోవడానికి ఇది ప్రయత్నం చేస్తున్నాం. as it would seem irrational to affirm that. అంటే అది అంత మనం రూఢిగా వాస్తవంగా ఇది ఇట్లాగా ఈ కొత్త ఏజెంట్గా ఇక్కడ ఏదో వచ్చింది అని మనం అంత రూఢిగా చెప్పడం అనేది ఈ సమయంలో ఇట్లాగా అది అంతగా తెలివిగల పని కాదు. ఇర్రేషనల్, యాజ్ ఇట్ వుడ్ సీమ్ ఇర్రేషనల్. ఏంటా ఇర్రేషనల్? అది అంటే అనే లాజికల్గా అంటే జ్ఞాన విహీనమైన యుక్తి విరుద్ధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, యుక్తి విరుద్ధంగా ఏదైతే కనిపిస్తుందో టు ఎఫ్ఎం అట్లా యుక్తి విరుద్ధంగా ఉంటుంది ఇది. మనం ఇప్పుడు మనం ఏమి భావించుతాం అనుకుంటున్నాం? టు అస్యూమ్ ఇఫ్ నీడ్ బి ఎన్ ఎంటైర్లీ న్యూ ఏజెంట్. కొత్తవాడెవడో ప్రవేశించాడు, కొత్తవాడెవడో ఉన్నాడు ఇక్కడ, అధికార ప్రతినిధి, న్యూ ఏజెంట్. ఒకటికి ప్రతినిధిగా ఇక్కడ ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఒకటికి ప్రతినిధిగా ఒకనికి మారుగా వ్యవహరించడానికి అధికారం పొందిన వాడుగా ఇక్కడ ఎవడో ఒకడు ఇక్కడ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇట్లాగా మనం భావించటం అదంతా ఇర్రేషనల్ అవుతుంది. అదంత యుక్తియుక్తంగా ఉన్న ఆలోచన కాదది. ఆ విధంగా మనం భావించటం ఎంటైర్లీ న్యూ ఏజెంట్ అన్న విషయాన్ని అలాగా భావించడం మనం ఇట్ వుడ్ సీమ్ ఇర్రేషనల్ టు అఫర్మ్ దట్ we already know all existing causes. Permission must be given to assume if need be an entirely new agent. ఈ మొత్తం కాజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఎగ్జిస్టింగ్ కాజెస్ మనకి తెలిసినంత వరకు we already know, మనకి ఎంతవరకు తెలుసు, తెలియకుండా ఎంతో ఉండొచ్చు, మనకి తెలిసినంత వరకు మనకి ఏదైనా కానీ మనకి తెలిసిన దాంట్లో మనకున్న పరిధిలో మనం ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాం మనకి తెలిసినంత మేరకి. ఇక మనం చెప్పిందే ఫైనల్ అని కాదు కదా, ఎక్కడికైనా కానీ అది అక్కడికి అది పరిమితం. ఇంకా ఉంది దాని తర్వాత, ఇంకా ఉంది దాని తర్వాత అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకి అందినంతలో, మనకి తెలిసినంత మేర we already know all existing causes. Permission must be given to assume. అంటే ఆ విధంగా మనం భావించాలన్నా కూడా మనం అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పర్మిషన్ మస్ట్ బి గివెన్ టు అస్యూమ్. ఆ విధంగా మనం ఊహించటానికి, అనుకోవటానికి మనం ఏమని an entirely న్యూ ఏజెంట్. ఈ కారణాలన్నీ మొత్తానికి సంబంధించి ఎంటైర్లీ న్యూ ఏజెంట్. ఈ కారణాలన్నిటికీ ఒకటి ఉన్నది, మొత్తానికి కలిపి ఒక కారణం, అసలైన కారణం అన్నట్టుగా, కారణాలకి కారణం అన్నట్టుగా అసలైంది ఉంది అని మనం ఇప్పుడు అనుకోవటానికి అంతగా అంటే వెంటనే ఇట్లాగ అనుకోవటానికి కాకుండా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా దీనివల్ల అని ఒక రీజనింగ్తో వాస్తవ విషయాన్ని మనం ఇది చెప్పుకుంటున్నాం. యథార్థమైంది అంటే వాస్తవమైంది, అవాస్తవమైంది రెండు విషయాలు ఇక్కడ ఉండేటప్పుడు కల్లా ఈ గందరగోళం ఏర్పడుతుంది మనకి. సరే, మనం వచ్చే సోమవారం నాడు దీని గురించి వివరించుకోవడం చేద్దాం. దీనిగా ఇది
ఈ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అని దీంట్లో ఇచ్చిన విషయాలు మనం కొంత అవగాహన చేసుకుంటే అప్పుడు ఇంకా బల్ల గుద్ది చెప్పినట్టుగా అంటామే ఇది ఇంతేనండి అన్న దాంట్లోకి రాగలుగుతాం మనం. ఒకటే సమస్తము దైవమయము, సమస్తము భగవన్మయము అని మనం గట్టిగా చెప్పడానికి ఇది ఆధారం అవుతుంది మనకి. దీంట్లో మనకి ఇవ్వబడ్డ విషయాల్ని ఆ విధంగా మనకి ఈ విషయాలు వివరంగా మనకు అందించారు. ఇది కొంత ఒక 3-4 క్లాసులు ఇది చెప్పుకుని అప్పుడు మనం సెకండ్ స్టాంజాలోకి వెళ్దాం. అప్పుడు సెకండ్ స్టాంజా నుంచి బిల్డర్స్ వస్తారు. ఈ బిల్డర్స్ ఎవరు ఏంటి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళిపోతాం మనం. వివరాల్లోకి వెళ్ళేటప్పటికల్లా మరి ఎన్నెన్నో నిర్మాణాలు జరగాలి తర్వాత ఎన్నెన్నో వ్యక్తం కావాలి, ఎన్నెన్నో లోకాలు వ్యక్తం కావాలి, ఆ లోకాల్లో ఉన్న జీవులు రకరకాల జీవులు వ్యక్తం కావాలి. ఇంత వేరు వచ్చేటప్పటికల్లా, ఇంత అనేకత్వము భిన్నత్వం వచ్చేటప్పటికల్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతాం మనం. ఎక్కడ ఒకదానికొకటి సంబంధం లేనట్టు అయిపోతుంది. దానికి ఆధారంగా ఇక్కడ మనం మొత్తం సంబంధించి ఎంటైర్లీ న్యూ ఏజెంట్ మొత్తానికి సంబంధించి అధికార ప్రతినిధి ఒకటితో ఇక్కడ బయలుదేరింది అన్నట్టుగా మనం అంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏదైతే భగవద్గీతలో చెప్పబడింది. మరి ఆయన యొక్క అధ్యక్షతన ప్రకృతి సమస్తము చేస్తుంది. ప్రకృతికి అధికారం ఇవ్వబడింది. ఆయనకి ఏజెంటుగా ఈ ప్రకృతి పనిచేస్తుంది అన్నట్టుగా. అది ఇప్పుడు చెప్పుకున్నాం అనుకోండి, అట్లా చెప్తే ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. అంటే తెలివి మాలిన పనిలాగా అయిపోతుంది. ఎట్లాగవుతుంది, ఎలాగా జరుగుతుంది అది? ఒక్కడు ఇన్నిటిని సృష్టించడం ఎలా జరుగుతుంది అని రకరకాలైన ప్రశ్నలు వస్తాయి. మనకి ఈ స్థూలంగా ఉండి మన పరిమితంగా ఆలోచించే, మనం పరిమితమైనటువంటి తెలివితేటలతో ఉన్న వాళ్ళము, పరిమితమైన రీజనింగ్‌తో ఉన్న వాళ్ళము. మనకి ఇదంతా తెలివి మాలిన పనిలాగా కనిపిస్తుంది. కానీ ఈ వర్డ్ ఏదైతే ఎంటైర్లీ న్యూ ఏజెంట్ అన్న పదాన్ని మనం వాడాలి అంటే ఇంకా కొంత తెలుసుకుని ఉండాలి. ఆయన చెప్పినటువంటి మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఆయన చేయటం లేదు. ఆయన అధ్యక్షుడిగా ఉండి నిర్వహింపజేస్తున్నాడు. ఆయన మెదలకుండా కూర్చున్నాడు అన్నట్టుగా అక్కడ చెప్పబడింది. మరి దానిలో ఉన్న విషయం ఏంటి? అది అట్లా వెంటనే మనం నమ్మడానికి, అవునా అని అంటానికి మరి మనకున్న సాధారణమైన తెలివి, సాధారణమైన వివేకం, మనకి అందుబాటులో ఉన్న వివేకము అది ఇర్రేషనల్ అనిపిస్తుంది. అందుకనే దీని గురించిన విషయం ఆ న్యూ ఏజెంట్ అనే ఏదైతే ఉందో ఒకళ్ళ నుంచి ఇదంతా సమస్తం వస్తుంది అని ప్రకృతి సూయతే సచరాచరం అండి. ప్రకృతి మొత్తాన్ని సృష్టిస్తుంది అన్నట్టుగా ఆయన యొక్క అధ్యక్షతన, ఆయన యొక్క అధికార ప్రతినిధిగా రాజ్య ప్రతినిధి ఉంటాడు. రాజ్యం మొత్తం పరిపాలన వ్యవహారాలు ఆయన చూస్తుంటాడు. చక్రవర్తి ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు. ఆయన ప్రతినిధిగా రాజప్రతినిధి ఉంటాడు. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క ప్రతినిధిని పంపిస్తాడు. కాబట్టి ఆ రాజప్రతినిధి చక్రవర్తి లాగానే ఉంటాడు కానీ చక్రవర్తి కాదు. ఇట్లా ఉంటుంది. ఈ సృష్టికి సంబంధించి మరి అలాగా ఆ పదాన్ని మనం ప్రవేశపెట్టాలి అంటే ఈ సమయం అది ఇర్రేషనల్ అవుతుంది. మనం దాని గురించి ఇంకొంత తెలుసుకుని అప్పుడు మనం అవును అని అనుకోవటానికి వీలవుతుంది అని ఆ అవును అని మనం అనుకోవటానికి వీలుగా కొన్ని విషయాలను మనం ముందు ఉంచారు. వాటిని మనం సోమవారం నుంచి తెలుసుకుందాం. అప్పుడు మనం కూడా అవును అని అనుకోవచ్చు నిర్ద్వందంగా. కాదు, అవును ఒక్కటే సమస్తము దైవముతో నిండి ఉన్నది. అదే ఈ సమస్తము నిండి ఉన్నది, అది దైవము
భగవంతుడు ఏదైనా అనుకోవచ్చు మనం. ఇట్లా సమస్తము దైవమయము భగవన్మయము అన్న దాంట్లోకి మనల్ని తీసుకురావడం కోసం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.